అయింది కదా మళ్ళీ. ఇప్పుడు అతనికి పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ అయింది. ఉమ్, అంతకు ముందు బండి సంజయ్ ఉమ్, వీళ్ళు ఉన్నటువంటి సందర్భం కదా. అవును. అది అంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఉంది, ఉమ్, ఒక్క సీటు. ఉమ్, 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 ఆ సీట్ నుండి అసెంబ్లీ స్థానాల బలోపేతం చేస్తూ వచ్చాడు బండి సంజయ్. ఉమ్, అతన్ని పక్కన పెట్టారు. అవును. ఆ ఇంపాక్ట్ తో పోతుంది అనుకున్నారు, దెబ్బ ఉమ్, అనుకున్నారు. ఉమ్, ఉమ్, కానీ ప్రధాన ప్రతిపక్షానికి అయితే రాలేకపోయింది, కానీ అవును. ఉమ్, బలమైనటువంటి సీట్లు సాధించింది. ఉమ్, అది కిషన్ రెడ్డి కాపాడుకొచ్చాడు చివరిలో పార్టీ. ఉమ్, కాబట్టి ఆ కిషన్ రెడ్డికి అది ఇవ్వాలి. ఇంకోటి తెలంగాణ నుంచి ఇచ్చేటప్పుడు ఫస్ట్ పేరు అతనిదే గుర్తుంటుంది. ఉమ్, ఉమ్, ఎందుకు ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీకి సంఘ కార్యకర్త నుంచి పనిచేస్తున్నాడు. ఉమ్, రెండోది బండి సంజయ్ పేరే గుర్తుంటుంది, ఎందుకని కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగినటువంటి వాడు ఉమ్, వీళ్ళిద్దరు. ఉమ్, తర్వాత అవకాశాలు ఉండే పరిమితం కాబట్టి, అది ఉమ్, అవకాశాలు ఎక్కువ ఉంటే వీళ్ళకి కూడా ఇద్దరేమో. అవును. జంబో క్యాబినెట్ అనాలా ఒక రకంగా 72 కేంద్ర మంత్రి పదవులు ఈసారి. అంటే మీకు క్రిందటిసారి 78, ఓకే. 72 క్రిందటిసారి, అవును. ఇది 78. ఉమ్, ఉమ్, దాంతో పోల్చుకుంటే ఇంకొక 6 తగ్గింది అవును. జమ్మూ క్యాబినెట్ కి. అవును. అంటే అవును. కేంద్రంలో 543 స్థానాలు, 543 స్థానాల్లో 15% తీసుకోవడానికి అవకాశం ఉంది. ఉమ్, యాక్చువల్గా 81 చేసుకోవచ్చు, ఉమ్, ఉమ్, 81 మంత్రి పదవులకి అవకాశం ఉంటుంది, 15% కాబట్టి. ఉమ్, కానీ 72 ఇచ్చారు, ఉమ్, 78 క్రిందటిసారి ఇచ్చారు. ఉమ్. దాంతో పోల్చుకుంటే తక్కువే. ఏపీలో కీలక పాత్ర పోషించిన జనసేన మిత్రపక్షానికి ఒక సీటు కూడా దక్కకపోవడం, రెండిట్లో ఒకటైనా వస్తుందని అనుకున్నాను. అదే నాకు కొంత కన్ఫ్యూజన్ వచ్చింది.